అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో మాదిరిగా ఆయన వ్యవహారం లేదు. పూర్తిగా పరిపాలనపైనే దృష్టి సాధించారు. గతంలో ఉన్న ఆవేశం, ప్రత్యర్థులపై విమర్శలు వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కేవలం తనకు సంబంధించిన శాఖల వ్యవహారంపైనే పూర్తిగా ఫోకస్ చేశారు. దీంతో పవన్ మారిపోయారని, గతంలో ఎప్పుడు చూడని సరికొత్త పవన్ కళ్యాణ్‌ను ఇప్పుడు చూస్తున్నామని ఆయన అభిమానులు, జన సైనికులు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు మాత్రమే అవుతున్నప్పటికీ ఆయన తన శాఖలపై పూర్తిగా పట్టు సాధించేందుకు తరచూ సమీక్షలు నిర్వహిస్తూ తన శాఖలకు సంబంధించిన అంశాలపైన అధ్యయనం చేస్తున్నారు. అనేకసార్లు మంత్రులుగా చేసిన వారు సైతం పవన్ స్థాయిలో శాఖలపై ఎప్పుడూ ఫోకస్ చేయలేదనే విషయము చర్చకు వస్తుంది. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలను పవన్ తీసుకోవడంతో అవి తనకు బాగా కలిసి నచ్చిన అంశాలు కూడా కావడంతో పూర్తిగా ఆ శాఖలపైనే ఫోకస్ చేశారు. మిగతా రాజకీయ అంశాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. తన శాఖలో తన వద్దకు చర్చకు వచ్చిన సమస్యలను మాత్రమే సాల్వ్ చేస్తున్నారు. పవన్ ను కలిస్తే ఎంతటి పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుందని జనాల్లోనూ నమ్మకం ఏర్పడింది. అందుకే పవన్ ను కలిసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న మిగతా ఘటనల విషయంలోనూ స్పందించడం లేదు. గతంలో రాజకీయ విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటి జోలికి వెళ్లడం లేదు. తాను తన శాఖల అభివృద్ధి, సమస్యల పరిష్కారం వంటి వాటిపై ఎక్కువ ఫోకస్ చేశారు. దీంతో పాటు తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రత్యేకంగా దృష్టి సాధించారు. ఇక ఇదిలా ఉంటే పవన్ ఎక్కువగా పిఠాపురంలో లేదా విజయవాడలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు అన్నిటినీ నాదెండ్ల మనోహర్, నాగబాబు వంటి వారికి అప్పగించేశారు. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తన శాఖలకు సంబంధించిన అంశాలపైననే పవన్ చర్చిస్తున్నారు.